హాయ్ ఫ్రెండ్స్, దోశ పిండితో రెగ్యులర్గా చేసుకునే దోశలా కాకుండా అప్పుడప్పుడు ఇలా హెల్తీగా వెజ్ ఊతప్పాలు చేసేయండి. చాలా బాగుంటాయండి. ఒక గిన్నెలోకి కొద్దిగా దేశ బెటర్ని తీసుకుని తగినంత సాల్ట్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి కొద్దిగా ఆయిల్ వేసి ఒక కప్పు సన్నగా తురుముకున్న క్యారెట్ తురుము వేసి పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. మరో కప్పు క్యాప్సికమ్ తరుగు, ఒక మీడియం సైజు ఉల్లిపాయ తరుగు వేసి కొద్దిగా జీలకర్ర, ఒక పచ్చిమిర్చి సన్నటి ముక్కలు కూడా వేసి ఒక 2-3 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇలా కొద్దిసేపు కుక్ అయిన తర్వాత వీటిని 4 పార్ట్లుగా చేసేసి దోశ బ్యాటర్ని వెజ్ ముక్కల పైన ఒక్కొక్క గరిట వేసేసుకోవాలి. దోశ బ్యాటర్ కొంచెం థిక్గా ఉండాలండి. నేను కొంచెం పలచగా ఉంది, కొంచెం ఎక్కువగా స్ప్రెడ్ అవుతుంది. ఈ విధంగా వేసుకున్న తర్వాత లిడ్ కవర్ చేసి సిమ్లో 5 నిమిషాలు కుక్ చేసుకోవాలి. పైన కొద్దిగా బీట్రూట్ తురుము కూడా వేసుకుంటే కలర్ఫుల్గా టేస్టీగా దోశ బ్యాటర్తో వెజ్ ఊతప్పాలు ఈ విధంగా తయారు చేసేసుకోవచ్చు. వీటిని రెండో వైపు కూడా టర్న్ చేసుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుంటే టేస్టీ అండ్ హెల్దీ యమ్మీగా ఉండి వెజ్ ఊతప్పాలు రెడీ అయిపోయినాయి. ఇవి చాలా టేస్టీగా సాఫ్ట్గా ఉంటాయండి. వీటికైతే ఎలాంటి చట్నీ అవసరమే లేదు, డైరెక్ట్ అలాగే తినేయచ్చు. మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా నాతో షేర్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ వీడియోల కొరకు బెల్ ఐకాన్ని క్లిక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.